రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ తరువాత అజ్ఞాత బందూకుదారులు అన్నోన్ గన్మెన్ ఎందుకో తెలియదు కానీ కాస్త సైలెంట్గా ఉన్నారు. 5 నెలల సైలెన్స్ తరువాత, మౌనం తరువాత హఠాత్తుగా అన్నోన్ గన్మెన్ అజ్ఞాత సాయుధులు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఈసారి పాకిస్తాన్లో ఉన్నటువంటి కోట్ రాధాకిషన్ అనేటటువంటి చోట వాళ్ళు ఒక చిన్న యాక్షన్ చేశారు. కోట్ రాధాకిషన్ అంటే ఒకానొక సమయంలో అక్కడ రాధాకృష్ణ మందిరం ఉండుండేది. ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులే తక్కువ కాబట్టి ఊరి పేరు మారకపోయినా అది పూర్తి ముస్లిం లొకాలిటీగా మారింది. ఈ లొకాలిటీలో ఉన్నటువంటి షేక్ మొయిన్ ముజాహిద్ అనేటటువంటి వ్యక్తి ఇంటికి 2 అజ్ఞాత బందూకుదారులు వచ్చారు. సలాం వాలేకుం చెప్పారు, ఆ తర్వాత ఖుదా హాఫిజ్ చెప్పారు. 2 బుల్లెట్లు పేల్చారు. అతని ఛాతీలోకి దూసుకుపోయాయి. ఆయన రక్తపు మడుగులో పడి గిలగిలా కొట్టుకుంటున్నారు. వీళ్ళు నింపాదిగా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత జనంలో కలిసిపోయారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఈ షేక్ మొయిన్ ముజాహిద్ ఎవరో మామూలు వ్యక్తి కాదు. ఇతను భారత వ్యతిరేక ఉగ్రవాద వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి సభ్యుడు. లష్కరే తోయబా కీలకమైనటువంటి నాయకుడు. లష్కరే తోయబా టాప్ లీడర్షిప్తో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వాడు. అంతేకాదు 2015లో గుర్దాస్పూర్, పంజాబ్లో ఉన్నటువంటి సరిహద్దు జిల్లా గుర్దాస్పూర్, ఈ గుర్దాస్పూర్లో ఉగ్రవాద దాడి జరిగింది. ఉగ్రవాదులు చొరబడి లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కొందరు వాళ్ళకి సహకరించారు. ఈ సంఘటన తరువాత 2016 ప్రాంతంలో పఠాన్కోట్ దాడి, ఉరీ దాడి ఇవన్నీ జరిగినాయి. ఈ 2015లో జరిగినటువంటి గుర్దాస్పూర్ దాడి ఇతను చేయించింది. ఇతనే దానికి కీలక సూత్రధారి. అనేక మంది ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి జొప్పించిన వ్యక్తి. 2018లో జమ్మూలో సుంజువాన్ అనేటటువంటి ప్లేస్ ఉంది. ఈ సుంజువాన్లో సిఆర్పిఎఫ్కి చెందినటువంటి ఒక పెద్ద క్యాంప్ ఉంది. ఆ క్యాంపుకు సంబంధించిన కంపౌండ్ వాల్, చాలా ఎత్తైన కంపౌండ్ వాల్కి అడుగున సొరంగం తవ్వి ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. చివరికి వాళ్ళను మట్టుపెట్టడం జరిగింది. కానీ సుంజువాన్ ఘటన జమ్మూలో చాలా ప్రకంపనల్ని, భయోత్పాతాల్ని సృష్టించింది. ఈ 2 సంఘటనలు చేయించింది ఈ షేక్ మొయిన్ ముజాహిద్. కాబట్టి 2 అజ్ఞాత సాయుధులు వచ్చి, అన్నోన్ గన్మెన్ వచ్చి ఈ షేక్ మొయిన్ ముజాహిద్ని లేపేసి వెళ్ళిపోయారు. పాకిస్తాన్లో ఇది కొత్త సంఘటన కాదు. గత 2-3-4 సంవత్సరాల్లో 94 ఇటువంటి దాడులు జరిగినాయి. అన్నోన్ గన్మెన్ రావడము, కాల్చేయటము, వెళ్ళిపోవడం. 94 సంఘటనల్లో 107 చనిపోయారు. ఈ 107లో 2023లో రహమతుల్లా తుర్క్, ఇతను కరాచీలోని ఔరంగ్ కాలనీలో చనిపోయాడు. షాహిద్ లతీఫ్, ఇతను మసూద్ అజర్కి అత్యంత సన్నిహితుడు. 2016 పఠాన్కోట్ దాడికి కీలకమైనటువంటి వ్యక్తి. ఇతను మసీదులో నమాజు చేస్తుండగా కాల్చేశారు. అదేవిధంగా భారతదేశంలో ఉగ్రవాదంలో చాలా కీలక పాత్ర వహించిన అబూ ఖతల్ కావచ్చును, అబూ కశ్మీరీ కావచ్చును, ఖలిస్తానీ ఉగ్రవాది అయినటువంటి పరంజీత్ పంజ్వార్ కావచ్చును, వీళ్ళందరూ ఈ రకంగా చనిపోయిన 107లో ఉన్నారు. ఈ 107ని చంపినటువంటి అన్నోన్ గన్మెన్ ఇప్పుడు తాజాగా షేక్ మొయిన్ ముజాహిద్ని లేపేశారు. కాబట్టి మళ్ళీ అన్నోన్ గన్మెన్ యాక్టివ్ అయ్యారు. అన్నోన్ గన్మెన్ ఎవరు, ఏ సంస్థకి చెందిన వాళ్ళు, ఎటువంటి వివరాలు లేవు. పాకిస్తాన్లో ఇప్పటి వరకు ఏ సంస్థ ఇది మా పని అని చెప్పి సగర్వంగా చెప్పుకోలేదు. రెండవది, ఇప్పటి వరకు అసలు మీడియాలో ఏ కవరేజ్ లేదు. పాకిస్తాన్లోని ఏ మీడియా కూడాను టోటల్గా ఈ వార్తని బ్లాక్అవుట్ చేసింది. ఈ 107 సంఘటనలు ఏవైతే జరిగినాయో వాటిని కూడా మీడియా బ్లాక్అవుట్ చేసింది. అసలు వాటిని వార్తగానే పరిగణించదు. ఎవరో మత పెద్ద చనిపోయారు, లేకపోతే ఎవరో ఒక ప్రముఖ వైద్యుడు చనిపోయాడు, లేకపోతే మసీదులో ఉన్నటువంటి ముల్లాగారు చనిపోయారని రాశారే తప్ప ఈ కనెక్షన్స్ రాయలేదు. మూడవది, ఇప్పటి వరకు ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదు. అయితే చనిపోయిన వాళ్ళందరూ భారత వ్యతిరేకులు. సో ఎవరు చేసి ఉండొచ్చును? దీని విషయంలో 2-3 రకాల ఊహాగానాలు ఉన్నాయి. ఒకటి, చాలామంది అనేది ఏంటంటే ఇది భారతదేశానికి చెందినటువంటి
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏదైతే ఉందో RA&W సంస్థ చేసి ఉంటుంది అని చెప్పి పాకిస్తాన్లోని విశ్లేషకులు వాళ్ళు వీళ్ళు మాట్లాడినప్పుడు చెబుతూ ఉంటారు. అదే గనక నిజమైతే, నిజంగా ఆ రకమైనటువంటి ఆధారాలు అదే గనక నిజమైతే పాకిస్తాన్లో ఎంత లోతుగా వ్యాపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది నిజమైతే పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది, పాకిస్తాన్లో ఉన్నటువంటి కొందరు క్లెయిమ్ చేసేది ఏంటంటే ఈ 107 మరణాలు కూడాను, భారత వ్యతిరేకుల మరణాలు కూడాను ఇది చేసింది అని వాడు భావిస్తారు. ఎందుకంటే ఇది వీటిని వాస్తవానికి వీటిని లోకలైజ్డ్ డీకాపిటేషన్ అటాక్స్ అంటారు. అంటే స్థానికంగా ఒకళ్ళని ఇద్దరిని ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి ఉగ్రవాదుల్ని పట్టుకుని ఏరివేయటం. అంటే దీనివల్ల పెద్ద యుద్ధం చేసేటటువంటి పరిస్థితి రాదు. పహల్గాం వంటి సంఘటన, దానివల్ల ఆపరేషన్ సింధూర్ వంటివి జరగకుండా ఇదంతా కూడాను సబ్ థ్రెషోల్డ్ లెవెల్లో, అంటే ఆ బాయిలింగ్ పాయింట్ కన్నా తక్కువ కింద లెవెల్లో ఉండేటటువంటి సంఘటనలు. కాబట్టి ఇది చేసిందని పాకిస్తాన్లో కొందరు అంటారు, కానీ గట్టిగా అనరు. వాస్తవానికి కొందరు విశ్లేషకులు చెప్పేది ఏంటంటే ఇది ISIA చేస్తోంది, ఎందుకంటే ఈ భారత వ్యతిరేక ఉగ్రవాదుల ఉపయోగం తీరిపోయింది. కాబట్టి మొత్తం తినేసిన తర్వాత చాక్లెట్ యొక్క ర్యాపర్ని ఏం చేస్తాం, చెత్తబుట్టలో పారేస్తాం. అలాగ ఈ ఉగ్రవాదుల్ని ISIA చంపేసేసి వాళ్ళ మీద ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్గా కానిస్తోంది. ఎందుకంటే వీళ్ళు ఉగ్రవాదులని అంగీకరించినట్టయితే పాకిస్తాన్ భారతదేశంలో ఉగ్రవాద దాడులు చేస్తున్నట్టు, ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్నట్టు అవుతుంది. అలా చేసినట్టయితే ఇప్పుడిప్పుడే చాలా కష్టం మీద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF గ్రే లిస్ట్ నుంచి బయటపడ్డ పాకిస్తాన్కి చాలా పెద్ద తలనొప్పి అవుతుంది. విదేశీ రుణాలు రానటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పాకిస్తానే వీళ్ళని చంపుతోంది. చంపి వార్త కవరేజ్ జరగకుండా, ఎటువంటి అరెస్టులు లేకుండా, ఏమీ లేకుండా చేస్తోందన్నది ఒక ఊహాగానము. కొందరు దీనికి మన భారతదేశానికి చెందినటువంటి గూఢచర్య విభాగానికి ఇదంతా కూడా వీళ్ళే చేస్తున్నారు, వాళ్ళు మాత్రమే ఇలా చేయగలరు, వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరూ భారత వ్యతిరేకులు అని చెప్పి వాదిస్తున్నారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఈ 107 మరణాల విషయంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. తాజాగా షేక్ మొయిన్ ముజాహిద్ గారు మొత్తం పనికొచ్చినంత కాలము చప్పరించి ఆ తరువాత పాకిస్తాన్ ర్యాపర్ని చెత్తబుట్టలో పారేసినట్టుగా కథం చేసిందా మనకి తెలియదు. కానీ 5 నెలల విరామం తరువాత అజ్ఞాత సాయుధులు పాకిస్తాన్లో మళ్ళీ మేల్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.